హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో స్టార్డమ్ పొందిన తేజ సజ్జా ఇప్పుడు మిరాయితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నిర్మాణంలో కాస్త ఆలస్యమైన చివరకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్గా, రితికా నాయక్ హీరోయిన్గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఫ్రైడే రిలీజ్ అయింది. ఈ సినిమా కథ 9 మహాగ్రంథాల చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రంథాలను రక్షించేందుకు ప్రత్యేక శక్తులు కలిగిన వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. వీరిని జయిస్తూ మహావీర్ లామా అంటే మంచు మనోజ్ ఒక్కో గ్రంథాన్ని తన వశం చేసుకుంటూ వస్తాడు. అమరత్వానికి సంబంధించిన 9వ గ్రంథాన్ని చేజిక్కించుకోవడం మాత్రం అతనికి అసాధ్యమైంది. ఎందుకంటే ఆ గ్రంథానికి రక్షకురాలు అయిన అంబిక అంటే శ్రియ లామా నుంచి వచ్చే ముప్పును ముందుగానే పసిగట్టి తన కుమారుడు వేద అంటే తేజ సజ్జాను లామాను ఎదుర్కొనే శక్తివంతంగా తీర్చిదిద్దుతుంది. కానీ వేద చిన్నతనంలోనే అంబికకు దూరం అవుతాడు. వేద తన తల్లిని ఎలా కనుగొంటాడు, ఆ శక్తిని ఎలా పొందుతాడు, లామాను ఎలా ఎదుర్కొంటాడు అనేదే సినిమా అసలు కథ. ఇక హనుమాన్ లానే మిరాయ్ కూడా ఒక డివోషనల్ ఎలిమెంట్స్తో వచ్చిన సినిమా. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని యువ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తేజతో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, కామెడీ సీన్స్ తీశారు. మనోజ్ పాత్ర ఎంట్రీతో కథనం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి యాక్షన్ బ్లాక్ లేదా ట్విస్ట్ అయితే బాగుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొద్దిగా నెమ్మదిగా సాగినట్టు అనిపించినప్పటికీ తేజకు మిరాయ్ పవర్స్ వచ్చిన తర్వాత సినిమా వేగంగా ఉంటుంది. దర్శకుడిగా మరియు సినిమాటోగ్రఫర్గా కార్తీక్ ఘట్టమనేని తన మార్కును స్పష్టంగా చూపించారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో ఆయన చూపించిన ప్రతిభ ప్రశంసనీయం. అశోక చక్రవర్తి, కళింగ యుద్ధం మరియు 9 గ్రంథాల గురించిన అంశాలను సమర్థవంతంగా కథలో ఇరికించారు. ఇక తేజ సజ్జా మరోసారి విభిన్న కోణాలు ఉన్న పాత్రలో మెరిశారు. పవర్స్ వచ్చిన తర్వాత కూడా సహజంగా నటించి పరిణితి చూపించారు అని చెప్పొచ్చు. మంచు మనోజ్ స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన లుక్, స్టైల్ మరియు నటనతో విలన్గా పాత్రకు ప్రాణం పోశారని చెప్పొచ్చు. ఇక శ్రియా శరణ్కు చాలా కాలం తర్వాత ఒక బలమైన పాత్ర వచ్చింది. రితికా నాయక్ హీరోయిన్గా తన పాత్రను న్యాయం చేశారు. ఇక జగపతి బాబు మరియు జయరాం వంటి నటులు తమ పాత్రలలో ఆకట్టుకున్నారు. సాంకేతిక పరంగా మిరాయ్ ఒక విజువల్ ఫీస్ట్. విజువల్ ఎఫెక్ట్స్ చాలా క్వాలిటీతో ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా కథకు సరిగా సరిపోయింది. అయితే సినిమా నిడివి ఇంకాస్త తగ్గించుంటే బాగుండేదేమో. మిరాయ్ సినిమా థియేటర్లో చూడాల్సిన ఒక విజువల్ ఫీస్ట్. కథనం మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తం మీద తేజ సజ్జా అభిమానులకు మరియు యాక్షన్ ఫ్యాంటసీ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇదొక మంచి మూవీ.